In Andhra Pradesh, Palnadu district farmers staged a tense protest alleging a forceful land grab under a political influence. Farmers in Manchiria Mandal staged a protest at a lift irrigation site accusing followers of MLA Palnali and illegally occupying their lands. They alleged that Jinkala Venkateshwarlu have been grabbed property with the support from a ruling YSRCP governments, registering plots unlawfully and even selling them to outsiders. The displaced farmers expressed their anguish and demanding immediate returns to their lands and justice from authorities. They warned of committing a suicide on their own fields if the government fails to intervene, and despite of complaints to the district collectors, no action has been taken. Intensifying the anger, the protesters have been highlighted the deep resentments of among the farmers who say their livelihoods are being destroyed by political land grabs. 31.70 సెంట్ల పోరంబోకు ల్యాండ్ను గత ప్రభుత్వ హయాంలో రామకృష్ణారెడ్డి బినామీ అయినటువంటి జింకల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇది మొత్తం స్వాధీనం పరుచుకొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ మా యొక్క ఈ ల్యాండ్ను హైదరాబాద్కు సంబంధించిన ఒంటెద్దు బాలరెడ్డి అనే వ్యక్తికి ఇది మొత్తం సేల్ చేసుకోవడం కట్టలో కోట్లో మూసుకొని బతుకుతున్నాం అది కాబట్టి ఇక్కడ ఫారం పాకు ఎంత ఉండా కూడా అది వేరే వాళ్ళు వచ్చి కబ్జా చేసుకుంటున్నారు. మా లాంటి వాళ్ళకి ఇస్తే మేము బతుకుతాం. మా కాటి కానీ కుది కానీ ఇస్తే పంచిస్తే బతుకుతాం. లోకేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ నమస్కారం. ఇక్కడ తాళపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న ఏదైతే గవర్నమెంట్ అసెంట్ ల్యాండ్ ఉందో దీనిని గత ప్రభుత్వ హయాంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని అనుచరులతో కలిసి భూ కబ్జాకు పాల్పడడం జరిగింది. దయచేసి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో దానిని ఎట్టి పరిస్థితిలో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగిన ల్యాండ్ని ఎమర్జెన్సీగా క్యాన్సిల్ చేసి మేము గత 40-45 సంవత్సరాల నుండి 7వ మైలు గ్రామంలో ఎత్తుపోతల కాలనీలో ఉంటున్న మా ఎస్టీ చెంచు లంబాడా తెగకు సంబంధించిన వారికి రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా ప్రభుత్వానికి మనవి చేస్తున్నాము. ఈ విషయంలో మాకు ఎటువంటి న్యాయం జరిగిద్దనే నమ్మకం ఉంది. దయచేసి ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా ఎస్టీలకు ఎటువంటి జీవన ఉపాధి లేదు. ఇక్కడ దగ్గర 300కు పైగా కుటుంబాలు ఎస్టీ లంబాడా చెంచు తెగలకు సంబంధించిన ఉన్నామండి. దయచేసి మాకు జీవన ఉపాధి కల్పించాల్సిందిగా ప్రభుత్వానికి